ఐనవోలు మల్లన్న కోరిన కోరికలు తీర్చే దైవం. తెలంగాణ కుంభమేళ ఐనవోలు మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. చాణుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవం చాలా బాగుంటుంది. ఇక్కడ కాకతీయుల కీర్తి తోరణాల ప్రత్యేకం చాలా సూపరు. ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే పసుపు వర్ణంతో నిండిన ప్రాంగణం ఇక్కడ ఉంటుంది. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఐనవోలు హన్మకొండ వరంగల్ నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి ఇక్కడ ప్రధాన పండుగలు సంక్రాంతి, ఉగాది మరియు మహాశివరాత్రి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం బండారి ప్రసాదం. ఫుల్ వీడియో మనం ఇక్కడ తెలుసుకుందాం రండి. హైదరాబాద్ నుంచి వచ్చినాము. చెప్పండి. యూట్యూబ్ ఛానల్ మాది. అయితే ఇది ఐనవోల విలేజ్. ఇది ఐనవోలే. ఇక్కడ ఏమేమి ఫేమస్ అసలు? ఇక్కడ మల్లన్న ఫేవరెట్ బండారు, ఓకే, బంతి పూలు, ఓకే. జాతర ఇక్కడ ప్రత్యేకంగా అంటారు కదా, ఏం వ్యవసాయం ఏమేమి చేస్తారు ఇక్కడ? ఐలైన్ అనేది ఎందుకు ఫేమస్ అసలు? బండారు, ఓకే, బంతి పూలు, ఓకే, మల్లన్న విగ్రహాలు, ఓకే. ఇక్కడ పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు. ఇక్కడ ఫేవరెట్ ఉన్నాడు. ఇప్పుడు ఐలైన్ అనేది ఒకటి, మళ్ళీ కొమరవెల్లి, రెండింటికి తేడా మా వీడియోలో పెట్టుకున్నాం, మా ఛానల్లో పెట్టుకోండి. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ తెలంగాణ 6. నేను మీ రమేష్. ఈరోజు మనం వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం అయినటువంటి ఐనవోలు మల్లన్న సన్నిధిలో ఉన్నాం. లక్షలాది మంది భక్తుల కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే దైవంగా మల్లన్న స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. వీలైతే లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణం మొదలు పెడుతున్నాము. తెలంగాణలో ఎంతో పవిత్రమైన క్షేత్రం ఐనవోలు మల్లన్న. అదే ఐలేన్ మల్లన్న అని కూడా అంటారు చాలామంది. ఇది చాలామందికి తెలియదు. మనం చూపించడానికి వెళ్తున్నాం. చాలామందికి అంటే నియర్ బై వరంగల్ వాళ్ళకు తెలుసు అనుకుంటా చాలామందికి, కానీ ఇంకా వేరే రూట్ల వాళ్ళకు చాలా తెలియదు. అందరికీ కొమరవెల్లి మల్లన్ననే తెలుసు, కానీ ఈ ఐలేన్ మల్లన్న అని అంటే ఐనవోలు అనే విలేజ్లో ఉంటుంది మల్లన్న ఆలయం. కాబట్టి ఈ ఆలయం చాలామందికి తెలియదు. మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం చూపించడానికి. మనం ఈ ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. చుట్టూ పచ్చని పొలాలు, నెమ్మదిగా వెళ్ళే గాలి, చాలా బాగుంది ఫీలింగ్. ఇక్కడికి రావడం అంటే సిటీ హడావిడి నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నట్టే. మనం ఐనవోలుకు రావడానికి చాలా అదృష్టం ఉండాలి మనకు. చూశారు కదా, చుట్టూ పచ్చని పొలాలు, వ్యవసాయం చాలా బాగుంది. నేచర్ మనం గ్రామంలోకి ఎంటర్ అవుతున్న కొద్దీ మంచిగా ఉంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మనము ఐలేన్ మల్లన్నని దర్శించుకున్న తర్వాతే కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళాలని నానుడి నుంచి చెప్తున్న చరిత్ర చాలామందికి తెలియదు. కాబట్టి మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్న వారు ఒక్కసారి లైక్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఇప్పుడే మనము ఐనవోలు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ప్రజలు చాలా సింపుల్. ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు, రంగవల్లులు, మల్లన్న స్వామిపై ఉన్న భక్తి ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని అడిగినా మల్లన్న స్వామి గురించి ఒక కథగా చెప్తున్నారు. చాలా బాగుంది విలేజ్ కూడా. ఇది మండల్ కూడా, విలేజ్ కూడా. హన్మకొండ డిస్టిక్ వస్తుంది. ఇది వరంగల్ హన్మకొండ డిస్టిక్ వస్తుంది. ఇది ఇప్పుడు ఐనవోలు గ్రామ చరిత్ర తెలుసుకుందాము. ఐనవోలు మల్లన్న క్షేత్రానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయుల కంటే ముందే పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యన దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడట. ఆయన పేరు మీదనే దీనికి అయ్యనవోలు అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ఐనవోలుగా మారింది. ఇక్కడ స్వామివారు మల్లికార్జున స్వామిగా భ్రమరాంబ దేవి సమేతంగా కొలువుదీరారని చరిత్ర చెబుతోంది.
ఇప్పుడే మనము ఆలయం దగ్గరికి వచ్చేసాము. చూడొచ్చు బయట ఎంత భక్తులు ఉన్నారో, లోపల కూడా అంతే భక్తులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనం భక్తులు లేని సమయంలో వచ్చాము, అంటే అక్కడ పండుగలన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళడం జరిగింది మనం, కాబట్టి కొంచెం రద్దీ కూడా తక్కువగా కనబడుతుంది. మన వీడియోలో చూపించడానికి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా మనం వెళ్ళడం జరిగింది. ఇతను మా కిరణ్ అన్న, వాళ్ళ ఫేస్ మా వీడియోలో పెడదామంటే ఒప్పుకోలేదు, అయినా సరే మా కోసం ఒక ఫోజ్ ఇచ్చావు చూడన్న. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. దయచేసి అందరు గమనించండి, ఎవరు కూడా వీడియో చూసేవాళ్ళు మన ఛానల్లో ప్రత్యేకంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ చెప్పడం జరుగుతుంది. వీడియో కొంచెం క్లారిటీ లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది. అది మాత్రం ఇంపార్టెంట్ మనకు. అది ఒకసారి గమనించండి. మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఎంత బాగుందనేది కొంచెం ఒకసారి ఆలోచించి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఆలయంలోకి వెళ్ళాము ఆల్రెడీ. ఈ ఆలయానికి 4 వైపులా గాలి గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం లోపల మల్లన్న స్వామి స్వయంభూ మూర్తిగా కొలువుదీరగా పక్కనే భ్రమరాంబ దేవి అమ్మవారు దర్శనమిస్తారు. కీర్తి తోరణాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ రాతి తోరణాలుగా కాకతీయుల శిల్పకళ చాతుర్యానికి ఒక నిదర్శనంగా చెప్పబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా, అదిగో బండారుతో ఎంత మంచిగా పూజిస్తున్నారు ఇక్కడ భక్తులు. పట్నాలు వేయడం ఇక్కడ విశేషం ఏమిటంటే, భక్తులు పసుపు బండారితో ఆలయ ప్రాంగణంలో పట్నాలు వేస్తారు. చూస్తున్నారు కదా, 5 రంగుల పొడులతో వేసే ఈ పట్నం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనదని ఇక్కడ తెలియజేస్తుంది. చూడొచ్చు, మనం తూర్పు ద్వారంలోకి వెళ్ళాము. మనం తూర్పు ద్వారం నుండి లోపలికి వెళ్ళాము. ఇక్కడ శిలాలు కూడా, రాతి శిలలు కూడా చూస్తున్నాం మనం. ఈ విధంగా ఐనవోలు మల్లన్న అంటే సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే. పురాణాల ప్రకారం అయితే మల్లాసురులచే రాక్షసులను సంహరించడానికి శివుడు మల్లికార్జునుడిగా అవతరించాడని చరిత్రలో చెప్పబడుతుంది. ఇప్పుడు లోకల్ వాళ్ళకు కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ లోకల్గా ఉన్న షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. చెప్పండి. యూట్యూబ్ ఛానల్ మాది. అయితే యూట్యూబ్లో పెట్టడానికి కోసం మాకు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు తెలియదు, అందుకనే మీకు అడుగుతున్నాం. ఇక్కడ మీది ఇక్కడేనా? మాది ఇక్కడే. ఇది ఐనవోలా విలేజ్? ఇది ఐనవోలే. ఇక్కడ ఏమేమి ఫేమస్ అసలు? ఇక్కడ మల్లన్న ఫేవరెట్ బండారు, ఓకే, బంతి పువ్వులు, ఓకే, మల్లన్న విగ్రహాలు, ఓకే, ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయలు, ఇక్కడ ఫేవరెట్ గజ్జెల్లావులు. ఫేవరెట్ గా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? మేము పుట్టిన కాంచెలు ఇక్కడనే ఉన్నాం. ఓకే. అంటే ఇవన్నీ ఇప్పుడు మల్లన్నకు పసుపు బండారు అంటారు కదా, బండారే ఎక్కుతుంది ఫస్ట్ మల్లన్నకు. కోరమిసాలు బండారే బాగా ఎక్కేది. ఎప్పుడుంటే జాతర ఇక్కడ? ఇక్కడ సంక్రాంతి నుంచి ఉగాది దాకా 24 నెలలు ఎప్పటికీ నడుస్తూనే ఉన్నది. అప్పుడంటే గతంలో లేదు, ఇక వెనకట అప్పుడు ఉగాది వారి దాకానే తలుపులు వేస్తారని అన్నారు. అప్పుడు లెక్క ఇప్పుడు లేదు, ఎప్పటికీ వస్తూనే ఉన్నారు జనాలు, ఎప్పుడు సాగుతూనే ఉన్నది. ఇక్కడ వ్యవసాయం ప్రత్యేకంగా అంటారు కదా, వ్యవసాయం ఏమేమి చేస్తారు ఇక్కడ? ఇక్కడ బాగా పత్తి, మొక్కజొన్నలు, బియ్యం పండిస్తారు, వడ్లు పండిస్తారు. ఇప్పుడు ఇక్కడ గుడి అంటే మల్లన్న గుడి అంటారు. ఇప్పుడు ఐలోని అనేది ఎందుకు ఫేమస్ అసలు? ఐలోని అంటే ఏంటి? ఐలోని అంటే మన మల్లన్న గుట్ట మీద ఫస్ట్ లో నిలిచిండు. అక్కడ నిలిచి ఏం చేసిండంటే సాకల వాడకు అక్కడ బట్టలు వినడానికి ఉష పడక, అక్కడ సాకల దెబ్బలు పడలేక
అక్కడ మర్చెట్ కాడ ఒక అడిగేసిండు, ఇక్కడ ఒక అడిగేసిండు, 2 గంతులు. ఓకే. ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉన్నదని ఈ గుడి ఏరియాలో మొత్తం ఆయనే సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఐలెన్ అనేది ఒకటి, మళ్ళీ కొమరవెల్లి, ఈ రెండింటికి తేడా ఏంటి? అంటే ఇద్దరు అన్నదమ్ములు. ఓకే. ఈయన పెద్ద ఆయన, ఆయన చిన్న ఆయన. ఐలెన్ అనే పెద్ద ఆయన, ఐలెన్ కొమరవెల్లి మల్లన్న అంటే చిన్న ఆయన. ఓకే. ఇది మా వీడియోలో పెట్టుకోను, మా ఛానల్లో పెట్టుకోండి. ఇక్కడ అన్ని తక్కువ రేట్లకే మా దొరుకుతాయి. ఛానల్ తరపున ఎవరైనా చూసి వచ్చారు అనుకో మీ షాపు, తక్కువ రేటుకే ఇచ్చేస్తా. ఓకే, పెట్టుకోనా? పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇదే ఈ అమ్మ వాళ్ళ షాపు కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ షాప్లోనే మనం తీసుకోండి, ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోండి. అక్కడ చాలా తక్కువ ధరలో కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మన భక్తులకు, మన ఛానల్ తరపున వచ్చిన భక్తులకు. కాబట్టి అందరూ గమనించండి. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ తెలంగాణ 6. ఈరోజు మనం వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న సన్నిధిలో ఉన్నాము. లక్షలాది మంది భక్తులు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే దైవంగా మల్లన్న స్వామి ఇక్కడ స్వయంగా వెలిశారు అని చరిత్ర చెప్తుంది. చరిత్ర ఇప్పటివరకు తెలుసుకున్నాము, ఆలయ చరిత్ర తెలుసుకున్నాము. మనము శిల్పకళ, కాకతీయుల శిల్పకళ చాతుర్యం కూడా ఇక్కడ అడుగడుగున కనిపిస్తుంది. ముఖ్యంగా ఆలయానికి 4 వైపులా ఉన్న కీర్తి తోరణాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఐనవోలు అంటేనే గుర్తొచ్చేది బండారి. భక్తులు స్వామివారికి పసుపు జల్లి మొక్కులు తీర్చుకుంటారు. కురమలు, యాదవులు మరియు సకల జనుల కులదైవమైన మల్లన్న స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఒగ్గు కథలు అంటే పూజారులు పట్నాలు వేస్తారు, శివశక్తులు పునకాలు అవుతాయి, అంటే పునకాలు వాళ్ళు శిగాలు ఊగుతారు. జాతర సమయంలో అయితే ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తాయి. నిత్యం అన్నదానాలు ఇక్కడ ఉంటాయి. భక్తుల రద్దీతో ఈ ప్రాంతం ఎప్పుడు ఆధ్యాత్మిక శోధతో కలకలలాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ ఆలయానికి, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మల్లన్న ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. మరియు ప్రత్యేకంగా ఇప్పుడు ఐనవోలు మల్లన్న గురించి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో కొమరవెల్లి మల్లన్న గురించి తెలుసుకోబోతున్నాం. అసలు కొమరవెల్లి మల్లన్నకు, ఐలేన్ మల్లన్నకు ఏంటి తేడా అనేది ఆ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్. ఎక్స్ప్లోర్ తెలంగాణ 6 లైక్